మహానటుడు, నాటకకర్త, అవధాని, కవితా కళానిధి, పుంభావ సరస్వతి శ్రీ బడిజేపల్లి లక్ష్మీకాంత కవిగారి ధార్మిక కృతులు 8వ భాగం 27/11/24. ఇది సిద్ధాంత గ్రంథం శ్రీ మల్లేల శ్రీహరి గారు రాశారు. అది చాలా ముందు మనం శివానంద లహరి దాని విశేషణం ఆయన ఎలా ఆంధ్రీకరించాడు అని చెప్తూ ఉండొచ్చారు. చాలాసేపు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ప్రతి పద్యాన్ని వదల ఏ శ్లోకాన్ని వదలకుండా. రోధస్థోయ హృతః శ్రవేణ పథిక ఛాయాంతరో అనే శ్లోకానికి వడబడువాడు నీడయు అనే చంపక మాలలో అనువాదం మొదలుపెట్టి, శ్రమేణ పథిక ఛాయాంతరో అనే త్రోవ నడచెడివాడు మార్గశ్రమ చేత వృక్షము యొక్క నీడ అని ప్రస్తుత వాక్యభావం. దీనికి బడిజేపల్లి వడబడువాడు, వడచేత దెబ్బతిన్నవాడు, అది తెలుగు పదం అని ఎంతో చక్కగా తెలుగు చేశారు. మూలంలో కేవలం బాటసారి అని, కానీ ప్రస్తుత పద్యంలో వడదెబ్బ తగిలిన వాడని చెప్పారు. కనుక నీడను ఆశ్రయిస్తున్నవాడు ఎప్పుడుంటుంది? వడదెబ్బ తగిలితే ఎండ బాగా ఉంది. ప్రస్తుత శ్లోక ప్రారంభం రోధస్థోయ హృతః అని, అంటే ఉదక వేగం చేత ఆకర్షింపబడిన పురుషుడు తీరాన్ని అని దీని భావం. దీన్నే బడిజేపల్లి ప్రవాహమునన్ వడనొడ్డు అని తెలిగించారు. ప్రవాహమునన్ బడ ఒడ్డు అని తెలిగించారు. వృష్టితః భీతః స్వస్థ గృహం అనే వాక్యాన్ని పెంజడిన్ తడియ గృహంబు అని అనువాదం. దీన ప్రభు ధార్మికం అనే దాన్ని పేద వడదాత అనే అనువాదం చేశారు. శిఖి సంసీతావృత అనే వాక్యాన్ని సరిన్ సెగ అని, దీపం సంత మసాకులశ్చ అనటాన్ని చిమ్మ చీకటిన్ బడిన దివ్వె అని తెనిగింపు చేశారు. గృహస్థమతిథి అనే దాన్ని అనువాదం చెయ్యలా సర్వభయాపహం వ్రజసుఖం శంభూ పదాంభూరుహం అనే 4 చతుర్థ పాదాన్ని భవార్తి తొలంగి సౌఖ్యమున్ పడయదలంచితేని మనమా హరపాదములాశ్రయింపుమ అని అనువాదం. సర్వభయాపహం అనే దానికి సకల భయాలు పోగొట్టి అని అర్థం. కానీ అనువాదకర్త భవార్తి తొలంగి భవం అనేటువంటి పుట్టుకనే ఆర్తి తొలగి అనేది చేశారు. చేతహ అన్న మూలానికి మనమా అని సంబోధన చేశారు. కనుక భవార్తి తొలగి సాక్ష్యములన్ పడయ తలంచి తేని అని పేర్కొనడం కొత్త వినూత్నది తెలుస్తోందంటారు. మూలంలో పదాంభూర్హం అని ఏకవచనమే ఉంటే అనువాదకర్త హర పాదాలని ద్వివచనంగా చెప్పేశారు. అంటే వ్రజ అన్న క్రియాపదాన్ని ఆశ్రయింపుమా అని ఆంధ్రీకరణం చేశారు. ప్రస్తుత పద్యానికి కవి చాలా వరకు అచ్చ తెలుగు పదాలనే ప్రయోగించి అంకోళం నిజబీజ సంతతి అనే శ్లోకాన్ని సతీయాత్మ యువతిన్ అనే మత్తేభమ, సతీయ ఆత్మీయ యువతిన్ అనే మత్తేభ అనువాదం భక్తి స్వరూపంలో ఇలా నిర్ణయించబడి మూలంలో క్రమం అనువాదంలో లేదు. రెండవ పాద ప్రారంభంలోని సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం అనే క్రమం పాదారంభంలోని సతి ఆత్మీయపతిన్
లతా వితతి వృక్షంబు అని చెప్పాడు. తర్వాత అంకురం నిజ బీజ సంతతి అనే దానికి ఆత్మ బీజంపు సంతతి అంకురం అని అనుబోధం చేసి, ఆ తర్వాత సింధు సరిద్వల్లభం అనే వాక్యానికి ఏళ్ల పాంపతి ఏళ్ల పాంపతిని ఏళ్ల పాంపతిని అంటే ఏరుల పతి సముద్రం అన్నమాట అని అందరికి. శ్లోకంలో అయస్కాంతోపలో సూచిక అంటానికి వెంటనే సూది సూదంటు వారని తెలుగు, సూది సూదంటు రాయి అని తెలుగు. శ్లోకంలో 3వ పాదం ప్రాప్నోతీహ యథా తథా పశుపతి పదారవిందద్వయం అనేది తనకు సతతం ఇచ్చగింపై అసంగు పదాబ్జాతంబులన్ అని అనువాదం. సా భక్తి అంటానికి అదే భక్తి అని లంకా కొట్టి చెప్పినట్టుగా ఆంధ్రీకరణ. ప్రసంగి ఉండుట అనం తెలుగు పదం మూలంలో లేదు. ఉపేచ్ఛ తిష్టతి సదా ఎల్లప్పుడూ పొంది ఉంటోంది అని మూలం. కానీ అనువాదకర్త 1-2 సార్లు సతమే భృంగి పెనంగు అభంగి పెనంగి ఉండుట అని పెనంగి శబ్దాన్ని పాడుకోవడం. పెనగుట అనే శబ్దానికి చుట్టుకోవటం, ఆవరించటం, కూడుకోవటం, చేరటం, మెలుగొనటం, సంభవించటం, ఇన్ని అర్థాలు ఉన్నాయి. కనుక ఆ ఒక్క మాటలు అన్ని అర్థాలు వచ్చేసి ఈ అర్థాలన్నీ ఒకదానిలో ఒక ప్రగాఢంగా విలీనమయ్యేటువంటి ఒక స్థితిని చక్కగా ప్రకటించాడు. భక్తి ప్రియ అనే పద్యాంతంలోని సంబోధన కూడా సాభిప్రాయంగా చెప్పి భక్తి స్వరూపాన్ని నిర్ణయిస్తూ భక్త ప్రియ అని పరమేశ్వరుని సంబోధించడం మహా ఔచిత్యంగా ఉందంటున్నారు శ్రీహరి. 62వ శ్లోకంలో తల్లి బిడ్డను పోషించినట్లుగా భక్తుణ్ణి కాపాడమని వివరణ. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్య తచ్ఛాదనం అనే శ్లోకాన్ని పులకలు వార నా మూల ఆనందాశ్రుపూరంబులను లాల పోసికొని అనే సీసంతో అనువాదించి మూలంలో గల పులకలు ఆనందాశ్రువులు అనే అనువాదంగా చెప్పారు. మూలంలో కన్నా ఎంతో సౌందర్యవంతంగా వాత్సల్య భరితంగా వాక్య పూరణం చేసి లాల పోసి అన్నాడు. నీళ్లు పోయటాన్ని లాల అన్నాడు. చిన్నపిల్లలకు పోసే నీళ్ళని లాల అంటుంటారు కదా, లాల పోసి. అలాగే మూలంలో అమూలమని లేదు, కానీ లాల పోసి అనే ప్రయోగంలో తెలుగు నుడికారం అచ్చంగా అద్భుతంగా కుదిరింది. పోసి అని 2 సార్లు ఉపయోగించడం ఆమ్రేడిత క్రియాపదం పేర్కొనడంతో ఆ వాత్సల్యం ఇనుమడించిందంటున్నారు వ్యాఖ్యాత. అలాగే అన్ని పాదాలలో 1-2 మార్లు క్రియాపదాలు చెప్పి వాత్సల్య స్ఫూర్తి గల మూర్తిని మన కళ్ళ ఎదుట బడిగేపల్లి కవి సాక్షాత్కరింపచేశాడని శ్రీహరి గారంటారు. నైర్మల్యత ఛాదనం ఆతనోత్ అనే భావం కలుషంబు లేని విజ్ఞానంబు వలని మేల్తమంపు బొత్తుల తాచి అనేటువంటి అనువాదం చేసి మూలంలో ఛాదనం అంటే ఆచ్ఛాదనం అంటే కప్పుకొనే వస్త్రం. కానీ అనువాదకర్త మేల్తలిమంపు పొత్తులుగా వివరించాడు. అది కూడా బట్టలే పై కట్టుకొని. అలాగే తార్చుట అంటే ఉంచటం లేక చేర్చటం. మూలంలో కేవలం నైర్మల్యం అనే పాదం మాత్రమే ఉంది. దీనికి అనువాదకుడు విజ్ఞానాన్ని జతపరిచి కలుషం లేని విజ్ఞానంగా చెప్పుకున్నాడు. అంటే కల్లా కపటం తెలియని పసికందుల నిర్మలత్వాన్ని
చక్కగా కళ్ళ కట్టించారు. ఆ బిడ్డల ఎడ తల్లి చూపే వాత్సల్య అతిశయం ఇందులో వ్యంజన చేయబడి, అలాగే వాచాశంఖముఖై స్థితై జఠరా పూర్తించలా చరిత్రామృతై అనే భావాన్ని మొలకల పల్కుల గిన్నెయలతోడ గిన్నెయలతోడ నీ కథా పీయూషమున ఉగ్గు పెట్టి అంటే మొలకల పలుకుల అంటే చక్కగా మాట్లాడేటువంటి చిలక పలుకులు అంటారు. ఆ పలుకుల యొక్క గిన్నెలలో పీయూష, నీ కథా పీయూషం, నీ గురించిన చరిత్ర అనే అమృతాన్ని ఉగ్గు పెట్టి అది ఆయన డబుల్ అలా కొట్టే కానీ అందులో దానికి స్వారస్యం రాదు అని బలిజేపల్లి అనువది. వాక్కు అనే శంఖము యొక్క ముఖంలో ఉన్న చరిత్రలని పొలచేత, చరిత్రల అనేటువంటి పాల చేత ఉదరం నిందించటాన్ని విస్తరింప చేస్తోందని అనువాదకర్త మూలానికి అర్థ వివరణ చేశారు. అతడే తన అనువాదంలో వాచాశంఖాలను మొలక పల్కుల గిన్నెయలని పేర్కొన్నారు. చిత్రామృతై అనేదానికి నీ కథా పీయూషం చక్కని మాట అని పేర్కొన్నారు. అలాగే జఠరాపూర్తం అనేదాన్ని మారుగా ఉగ్గు పెట్టడం చక్కని పదం. ఉగ్గు పెట్టి అనే మూలంలో లేని సౌందర్యం అర్ధ గౌరవ సంతరించి రుద్రాక్షై వపుషం రక్షాం తనోతి అనే వాక్యాల కల్లా అరిష్టాల నెల్ల తొలగ రుద్రాక్షలు బూదులను రక్షలు పూంచి అని అనువాదం కింద లాక్కొచ్చేశారు. ఇందులో అరిష్టాల ప్రసక్తి మూలంలో లేదు. బాలారిష్టాలతో అంటే చిన్నపిల్లగా భావిస్తున్నాడు కనుక బాలారిష్టాలు ఉంటాయి కనుక బాలారిష్ట పరిహారార్థం కోసం రక్షలు కొట్టడం చిన్నపిల్లలకి మామూలుగా అందరి ఇళ్లలోనే. ఆ భావాన్ని అనువాదకుడు కల అరిష్టములెల్ల తొలంగా అని వివరించారు. భవద్భావానాం పర్యంకే నివేశ అనే వాక్యాన్ని అనితర ధ్యానమనడి ఉయ్యాల నునిచి అది ఆ ఉయ్యాల ఎలాంటిది అనితర ధ్యానం, నిరంతర ధ్యానం అనే ఉయ్యాల్లో పెట్టి ఆ బిడ్డను ఊపుతున్నాడన్న. అది భావనకు మారుగా ధ్యానమనే పదాన్ని బలిజేపల్లి వారు గ్రహించడంలో ఔచిత్యం పరాకాష్ఠకు. అటుపై గీత పద్యంలో 2 పాదాలు అనువాదకుడు స్వయంగా విస్తరించి రాశారు. హాయిగా జోలపాడుచు అరసి ఏట బెంచెడు వానిని పూట పెంచు అనే 2 పాదాలతో మూలంలో లేని మాతృభావం మరింత విస్తరించాయి. మంచంలో ఉంచి రక్షిస్తున్నదే అని మూలంలో భావం. ఈ కవి మంచాన్ని మాత్రం తల్లి బాధ్యత తీరిపో, ఆపై జోలపాట కూడా పాడాలి, అది తెలుగుదనం. ఆ పాడాల్సి ఉందని అదియును హాయిగా పాడినప్పుడే శిశువు నిద్రిస్తుంది కనుక శిశువు నిద్రపుచ్చటమే మాతృదేవి పరమలక్ష్యం కాదు. వాడిని దినదిన ప్రవర్ధమానంగా పెంచాల్సిన కర్తవ్యం తల్లి మీద. తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం అనిర్వచనీయం. ప్రతి మాతృమూర్తి తన బిడ్డ త్వరగా పెరిగి పెద్దవాడు కావాలని భావిస్తూ ఉంది. సంవత్సరం పెంచేవాడిని ఒక పూటలోనే పెంచగలగటం మాతృవాత్సల్య అతిశయం. ఆయన చెప్పింది అది గొప్పతనం కనుక సంవత్సరం కాదు, ఒక్క రోజులోనే ఒక్క పూటలోనే పెంచేటట్టుగా నేను చూస్తున్నానని చెప్పించాడు. మాతృవాత్సల్యాతిశయాన్ని భక్తి జననీ భక్తార్భకం రక్షది అనేది శంకర భగవత్పాదుల తుది వాక్యం. దీన్ని పెంచు భక్తులను పిల్లవాని సద్భక్తి జనని అని చక్కగా
మూలంలో కేవలం భక్తి జననీ అని మాత్రమే ఉంది. కానీ అనువాదకర్త బలిజేపల్లి ఆ భక్తికి సత్ అంటే గొప్ప లేక మంచి అనే విశేషణాన్ని తగిలి మరికొంత అర్ధ వైపుల్యాన్ని ప్రకటించి భక్తార్భకం అనే రూపకాన్ని భక్తుడను పిల్లవాడి అని చక్కటి అనువాదం చేశారు. 63వ శ్లోకంలో శివభక్తి వైచిత్ర్యం అంటే తిన్నని భక్తి పరాయణత్వం కన్నప్ప అభివర్ణిత మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య ఉచ్చాయతే అని శ్లోకం ప్రారంభం. దీన్ని పలుమరు దారి త్రొక్కబడు పాదుక శూలికి కూర్చ అని చంపకమాల అనువాదం. గండూషాంబు నిషేచనం. వాడేం చేశాడు? తన బొటని కాలి బొటన వేలుతో శివుడి కన్ను మీద నొక్కి పెట్టాడు, అందులోంచి రక్తం కారకుండా. అలాగే పాదుక శూలి గూర్చ అనే చంపక. అలాగే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయ. నోటిలో పుక్కిరించిన నీళ్ళు శివలింగం మీద ఉమ్మేశారు అంటే అది గండూషం అని. ఆ గండూషాంబు నీళ్లతో అభిషేకం చేశారు. అది 2వ శ్లోకం. దీనికి పుక్కిటం చలగడు నీర్పు రా అభిషేకం నీర్పు రారిభికభిషేకం జలంబు అని అనువాదం. 3వ పాదంలో కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతి అనేది అరదిన్న నీచపు పలలంబు ఉమాపతికి పారణ అని అనువది. సగం తిని మాంసం రుచిగా ఉందో లేదో అని కన్నప్ప శివుడికి ఆ మాంసం నైవేద్యం పెట్టి దాని చక్కగా అరదిన్న నీచపు పలలం అంటే మాంసం. పలలంబు ఉమాపతికి పారణ అనువది. పారణ చేస్తారు. మాంసశేషాన్ని పలలం అని ప్రయోగం. నవ్యోపహారాయతే దీనికి బలిజేపల్లి పారణ అని మాత్రమే అనువాదం చేశారు. అనగా వనచరోద్భక్తావతం సాయతి అనే శ్లోక పాదం. దీన్ని బలిజేపల్లి కాన జనించుబోయ భక్తులకు వలంతి అయ్యే అని అనువది. చతుర్థ పాదాంతంలో భక్తి కిం నకరోత్స్యహో అన్నాడు. అంటే భక్తుడు చెయ్యరాని పనేది ఉండదని అనే తిలకి దృఢభక్తి సాటి ఉన్నదే అని పద్యాంతంలో ప్రయుక్తం. మూలంలో అన్ని పాదాలు వతే అని ఆచరిస్తోంది అనే అర్థం ఇచ్చేట్లుగా ఆ ఆయతే అనే శబ్దం ప్రయుక్తం. కానీ దీన్ని బలిజేపల్లి నామవాచకంగా కూర్చాయతే అనగా భూమధ్యస్థానం లాగా ఆచరింపబడుతోందని అర్థం చేయాలి. దీన్ని కూర్చ అనే క్రియాపదాన్ని తిరిగించారు. మూలంలో భావాన్ని ఈ క్రియాపద అర్థంలో ఎంతో చాలా తేడా ఉందా ఆ ప్రయత్నంగా పదసామ్యాన్ని కుదురుకోగలిగి కించిత్ భక్షిత అనటానికి అరదిన్న అనే అచ్చ తెలుగు ప్రయోగం ఎంతో అర్థవంతంగా కూర్చాడు కవి. నీచపుం పలలంబు అని తోని నీచపు అనే శబ్దం విశేష అర్థకాన్ని ద్యోతకం చేస్తోంది. అలాగే 64వ శ్లోకం. ఆదిశంకరుడు పరమశివుడితో తన చిత్త పాదుకలను తొడికికొని విహరింపుమని ప్రార్థించాడు. శివుణ్ణి ప్రార్థించాడు శంకరాచార్యుడు. తన పాంకోళ్ళు తొడుక్కొని తిరగవయ్యా, లేకపోతే రాళ్ళు రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి. వక్షస్థాడనమస్తకస్య మంతకస్య అనే శ్లోకాన్ని ఘోర తమంబళంప అనే ఉత్తరమాలా వృత్తంలో అనువాదం చేశారు అనువాదక. ఘోర తమం పడంప అనే పద్య ప్రారంభంగా గ్రహించారు. భూభృత్ పర్యటన అనే తృతీయ పాదాంతంలో కరకున్ గిరికోన జరింపు. భూభృత్ అంటే భూమికి పుట్టింది, కాపాడేది పర్వతం కనుక భూభృత్.
కరకున్ గిరి కోన జరింప. ఆ నడవాలంటే అంటే గిరులు, అడవులు, ఆ తర్వాత కొండలు, కోనలు తిరగాలంటే కాళ్ళల్లో ఏమైనా గుచ్చుకుంటాయ్యా, నా పాంకోళ్ళు వేసుకొని తిరుగు. భూభృత్ పర్యటనం అది. వక్షస్థాడనమంతగస్య అనే శ్లోకాంతరంలో బాబారబుతుల్ దిటంపు పెదపై పడదన్నది అట్లా తిరుగు. బాబారబుతున్ దిటంపు పెదపై పడదన్నది. ఈ పదంలో చక్కగా నమత్ సురస్థిర కోటీర సంఘర్షణ అనే ప్రయోగాన్ని సమత్సు పర్వ కోటీర పురాయిడిన్ అని అనువదించి, మృదులస్య తావక పదద్వంద్వస్య అంటానికి నీ మృదు పాదములు అని అనువాదం. మచ్చేతో మణిపాదుకా విహరణం సదాంకీకురు, అవి తీసుకో అన్నాడు. ఆ వాక్యాన్ని మదీయ చిత్తమణిపాదికలం శరింపరాదు. నా చిత్తమనే మణిపాదుకలలో వాళ్ళతో అంటే ఆ పాంకోళ్లతో, చిత్తమనే పాంకోళ్లతో తిరగవయ్యా అన్నాడు. మదీయ చిత్తమణిపాదుకలందు చరించరాదుకు అని ఆంధ్రీకరణలో మూలంలో గౌరీపతే శంభు అనే 2 సంబోధనాలు అవి అనువాదంలో తీసేశారు. నలిగెడెన్ గద అంటే నలుగుతాయి గద అనే క్రియాపదం మూలంలోని కోటీర సంఘర్షణానికి అనుసంధించారు. పాదుకా విహరణం ఎప్పుడు అంగీకరింపుమని మూలంలోని భావం. దీనికి యథాతథ అనువాదం తెలుగులో కొంత వికటిస్తుంది. కనుకనే చిత్తమణిపాదుకలందు చెరింపరాదకు అని చెప్పాడు. అది గొప్పతనం. కనుక జగద్భారమణీయ చిత్తమణి పాదులందు అనే ప్రయోగం జగద్భార అనే సమాసం కవి కల్పించుకొని ఈ శ్లోక భావాన్ని బలిజేపల్లి మరొక మత్తేభ వృత్తంలో అనువది. అది పాఠాంతరం కరకుంగొండ చెరింప దండధరు వక్షపీఠి తాడింప అనే అనువాదంలో దాన్ని చేశారు. భూభృత్ పర్యటకున్ అనే దాన్ని కరకుంగొండ అంటే గట్టి కొండలు అని, వక్షస్థాడనమంతకస్య అంతకుడంటే యముడు, యముడిని మార్కండేయుని రక్షించేటప్పుడు పాదం తాడంతో కాలుతో తన్న అనే దానికి దండధరు వక్ష పీడన తాడింపాడని కఠినాపస్మార సంవర్ధన అనే విశేషణానికి నిష్ఠుర నిరంధర మడంపడంప అని సంవత్సర శిర కోటీర సంఘర్షణ అనే ప్రయోగాన్ని మనస్కుర్వాణ గిర్వాణ శేఖర కోటీరములాన అని ముదురస్య తావక పదద్వంద్వస్య అనే ప్రయోగాన్ని వేద నిరుముల్కల్ నొత్సు నీ పాదములు అని మచ్చేతో మణిపాదుకా విహరణం అనే దానికి మనోమణిమయాంచత్ పాదుకా పాడిపై అని అనువాదం. అంగీకురు అనే క్రియాపదం చెరింపంగది అని అనిపేశారు. వక్షస్థాడన శంకయ విచలితో వైవస్వతో నిర్జరా అనే శ్లోకంలో ఎదపై తన్నునంచు యముడింతకనంతని పారు వేలుపు అనే చంపకమాల వృత్తం ఆంధ్రీకరణగా చేసి యమరాజు రొమ్ము తన్నటం యొక్క భయం చేత ఆ పలాయనుడై ఉన్నాడు యముడు అని ప్రస్తుత వాక్యసారం. ఇక్కడ శంక అనేది అనూదితం కాదు, తన్నునంచు అని మాత్రమే చెప్పాలి. విచలిత అనే పదాన్ని అంతట అంతకు పారు అంటే పారిపోయి అనేది చక్కని చిక్కని తెలివి. మూలంలో లేని సౌందర్యం, అర్ధ గాంభీర్యం, దిక్కు తెలియక అటూ ఇటూ పరిగెత్తే యముడి పరంగా ఇంతటనంతట అని పేర్కొనడం ఎంతో ఔచిత్యంగా ఉందన్నారు. నిర్జర కుటీరోజ్వల రత్నదీప కలికా నిరాజనం కుర్వతే అనేది 2వ వాక్యం. దీనికి నిర్జరులంటే దేవతలు, వాళ్ళనే వేల్పులు అంటాంగా. వేలుపుల్ గది కిరీటరత్న కలికాతతి ఆరతులెత్తుచుందరు, హారతలిస్తారు.
నీరాజనం అంటే హారతం అనువాదం. మూలంలో సమాసగతమై ఉన్న భావాన్ని విడివిడి పదాలలో ఇక్కడ అనువదించారు. రత్నదీపకలిక అనే సమాసం యథాతథంగా తీసుకున్నారు. మూలంలో మొదటి పాదం నిర్జర అని ముగిస్తుంది. ప్రస్తుత అనువాదకుడు ఎన్నుకున్న చంపక మాలావృత్తం మొదటి పాదం వేలుపుల్లని ముగించుతుంది. కదిసి అనే దానికి మూలంలో లేదు. కోటీర శబ్దానికి పర్యాగంగా కిరీట శబ్దం ప్రయుక్తం చేశారు. ఇక మూడవ పాదం దృష్ట్యా ముక్తి వధోస్తనోతి భృతాశ్రేషం భవానీపతి. దీనికి తానెదురై ముక్తికాంతదనియించు కాటపు కౌగిలింతలని అని తెలుగు ముక్తి వధువు గాఢాలింగనం కలిగిస్తోంది అని చేయటం అర్థం కాని అనువాదంతో ఎంతో అర్థ వైవిష్యాన్ని కలిగిస్తుంది. అనే క్రియాపద ప్రయోగం. భవానీపతి అనే సంబోధనానికి దృష్ట్వా అనే క్వార్థక పదానికి అనువాదం లేదు. ఇందు చివరి పాదం యచ్చేతస్తవ పాద పద్మ భజనం తస్యేహ కిం దుర్లభం అనే. దీనికి మదీయ పాదముల నాటిన వానికి ఏటి లోటికిన్ లోటిలన్ అది లోటులే. నీ పాద భజన చేసేవాటికి లోకంలో లోటేమిటయ్యా అని తన పాదపద్మ భజనం అంటానికి భవదీయ పాద పద్మము నాటి అని యచ్చేత తస్య అనటానికి మది నాటిన వాటి అని అర్థం. భజనం అనే పదానికి మారుగా నాటిన అని యతిస్థానం కవి పేరు. ఏహ దుర్లభం కిం అనే చివరి వాక్యం ఇటేటి లోటిలన్ అని చక్కని తెలుగు. ఇహ శబ్దాన్ని ఇలన్ అని తెలుగింపు, దుర్లభం అనేటువంటి దానికి లోటు అనే తెలుగు. ఇలా ఈ అనువాదం పరమశివుని పాదార విందాల సేవించిన వాళ్ళకి దుర్భరం, దొరకంది, కలగంది ఏమీ ఉండదు, లోటు ఉండదు. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనా అని 66వ శ్లోకాన్ని నీ ఆడించు మృగంబులీ జనుడు తండ్రి, జనులందరినీ నువ్వు మృగాల్లాగా ఆడిస్తావని అనే శార్దూలంతో అనువాదం మళ్ళీ. క్రీడా మృగాస్తే జనా అనే వాక్యభావం ప్రస్తుత పద్య ప్రారంభం. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం అనటానికి లోకపుంచేత క్రీడాయత్నంబులవంబులని యత్నలవంబు అని ఆంధ్రిక. సమస్తమైన లోకం విలాసమే ప్రయోజనంగా కలిగేటట్లుగా సృష్టిస్తున్నావని మొదలు. ఒక్క అనే భావం ఎందు లోకపుంచేత అనేది ప్రపంచ సృష్టి అనే అర్థంలో చక్కగా వాడాడాయన. యత్కర్మాచరితం మయాచ భవతః వృచ్చై భవచ్చేవ తత్ అనే వాక్యానికి నా చేత ఏ ఏ కర్మ ఆచరింపబడుతున్నదో ఆ కర్మ నీ యొక్క ప్రేమ కొరకు అవుతోంది అని భావం. దీన్నే అది సంస్కృతంలో అర్థం. తెలుగులో ఏం చెప్పాడు? మాతృకంబులకు చేష్టల్ కర్మములు కాని బాగో యోగో అవి నీ ముదంబునకి కాదు. నేనేం చేసినా బాగో తప్పో ఒప్పో అది నీ సంతోషానికి చేస్తాను. ఈ అనువాదంలో స్వస్య కుతూహల సకరణం మచ్చేష్టితం నిశ్చితం అనే భావం చెప్పాడు. భవతః పరిచై స్వస్య కుతూహలస్య కరణం ఆ రెండిటికి ముదంబునకు కాదే అని కలిపి కొట్టేశాడు. కర్మాచరితం మచ్చేష్టితం అనే రెండు చేష్టల్ కర్మములు అని వరుసగా ప్రయుక్తం చేశారు. బాగో ఓగో అనేది కవి కల్వితం. అచ్చ తెలుగు చాలా బాగుంది. అలాగే చతుర్థ పాదంలో చివర తస్మాన్ మామక రక్షణం పశుపతే కర్తవ్యమే త్వయా
అనే దీనికి ఏలామము ఎలా మము బ్రోవకుండెదవు శంభువు లోక రక్షాగురు. అద్భుతమైన మాట చెప్పి అని అంతే. నా సంరక్షణ నీ చేత చెయ్యదగిందే అని మూలవాక్యం. కానీ మూలంలో పశుపతి అనే సంబోధన ఎంతో అర్థవంతం. దానికి కారణం అతనికి ఈ జనులు క్రీడా మృగ. ఆ సంబోధనలో అనువాదంలో లేదు. 3వ పాదంలో గల శంభూ శంభూ అయింది. ఇక మా దోషమేదో ఎలా మము ప్రోవకుండరు అని అర్థించటంలో మూలం అదో భావమే కొంత పరోక్షంగా ఇక్కడ మామక రక్షణమే నీ కర్తవ్యమని మూలం. ఇత కవి ఇంకా కల్పించి ఆ దోషం మూలంగా మమ్ము ఎలా బ్రోవకుండా ఉంటావు అని వేడుకోవడం. ఈ పద్యంలో చివరి లోకరక్షాగురు సంబోధన కవి స్వకపోల కల్పితం, ఆయన కల్పించుకున్నారు. ఇందు మొత్తం అభ్యర్థనం యొక్క భావమంతా ఏమిటి? అతడు లోకాన్ని సృష్టించేవాడు, రక్షించేవాడు కనుకనే లోక రక్షాగురు అన్నది. పశుపతి అనే సంబోధనం కంటే మొత్తం శ్లోక భావాన్ని ప్రకటించి అనువాదకుడు అర్ధ గౌరవ స్ఫూర్తి వెల్లడిస్తుంది. కనుక ప్రథమ పాదంలో యతి స్థానంలో తండ్రి అని సంబోధి చివరికి వచ్చేటప్పటికే లోకప్రభు అని చెప్పారు. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారుభోగ భూమిన్ అనేటువంటి శ్లోకంలో అమితానంద సుధాస్త్రపూర పులకాంకారూఢ భోగాది విశ్రమమై అనే మత్తేభంలో అనువాదం చేసి మూలంలో గల సమాసగతమైన రచనా పద్ధతి అనువాదంలో కూడా చేశారు. బహువిధ పరితోష అనటానికి అమితానందాన్ని, బాష్పపూర అంటానికి సుధాస్త్రపూర అని, పులకాంకిత చారు అంటానికి పులకాంకారూఢ అని, భోగ భూమిని అంటానికి భోగాది విశ్రమమై అని అనువాదం. అలాగే చిరపద ఫలకాంక్షి సేవ్యమానం అనేదాన్ని శాశ్వత భాగధేయ ఫలకాంక్షాబద్ధ దీక్ష మనస్కము నీ సంతత దేవ్యమానమై అని సుదీర్ఘ సమాసంతో ఆయన ఘటించి ఆంధ్రీకరణం చేసి మూలంలో గల ఫలకాంక్ష సేవ్యమాన ప్రయోగాలు అనువాదంలో కూడా ఉపయోగి. అవి అనువాదం మరికొంత వివరణం ఓజోగుణ భూయిష్ట రచనా విధానాన్ని వెల్లడిస్తుంది. పిమ్మట మూలంలోని భావం హింసారూప సంసార 4వ పాదంలో పరమ సదాశివ భావం ప్రపంచీ అని ఉంది. దీన్నే పార్వతీశ్వర పదాబ్జధ్యానం ఆశించద అని తెలుగు చేశారు. ఈ ప్రపంచే శబ్దం శరణు పొందుతున్నాను అనేటువంటి భావాన్ని ప్రతిపాదింపబడగా ఆశించదన్ అనే క్రియాపదలు అలాంటి శరణాగత భావాన్ని ఈ అనువాదకుడు బలిజేపల్లి వెల్లడి. పద్యం కొంత విస్తరించే సందర్భం మూలంలో లేని భావం సమయోచితంగా సమరస దృష్టితో చక్కగా అన్వయం జరిగింది. సమన్వయం. అమితముదమృతం ముహుర్దుహంతీం అనే శ్లోకం వితతముదమృతం పితు అనేటువంటి కందపద్య రూపంలో అనువాదం. అపారానందామృతం అపార ఆనందామృతం ఇచ్చే ఏకైక భక్తి దేను కాపాడమని ఈ ప్రస్తుత శంకరాచార్యుల వారి శ్లోక భావం. మూలంలో గల అమిత అనే పదం వితత అంటే వెలవకుండా, ముహుర్ముహు అనే శబ్దానికి అనువాదం లేదు. లేకపోయినా అర్ధభంగం వాటిల్ల. సుపుణ్యాపాకాం అనే విశేషణాన్ని సుకృత ఫలమున సంవసించు అని ఆంధ్రీకరణ. విమల భగవత్పద గోష్టం అవసంతీం అనే విశేషణాన్ని
త్వదీయాంచిత పాదగోష్ఠమున అని అనువాదం. మమ పరిపాలయ భక్తి ధేనుమేకాం అనే వాక్యానికి మద్భక్తియను గోవు పాలింపు దయన్ అని భాషాంతరీకరణ. మూలంలో అదయ పశుపతే సదయ పశుపతే అనే సంబోధనలు సాభిప్రాయాలు కనుకనే అనువాదకుడు పశుపతి అని సంబోధించి దయన్ పాలించమని అర్థం. దయన్ అనేది విడిగా ప్రయుక్తం చేసి రెండవ పాద యతి స్థానాన్ని ఈశ అనే సంబోధనం కూడా కవి కూర్చుకున్నారు. జడత పశుత కళంకిత అనే శ్లోకానికి లేదు జడత్వము కుటిలత అని అనువాదం కంద పద్యంలో. అనేక దోషాలకు ఆట పట్టయిన చంద్రుడి వలె నన్నును తీసుకో, దోషంగా ఉండే చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నావు, నేను దోషాల్లో ఉంటే దూరం చేస్తావా అన్నట్టు దబాయించు. ప్రస్తుత శ్లోకానికి వరుసగా చంద్రుడిలోని దోషాలు చెప్పి ఆ దోషాలని అనువాదకుడు కూడా కొంత అటు ఇటు మార్చి లేదు జడత్వము కుటిలత లేదు, కళంకితయు లేదు, లేదు పశుతన్ అని పేర్కొ. మూలంలో అన్ని దోషాలకు నాస్తి అనే ఒకే క్రియ చెప్పారు. అనువాదకుడు ప్రతి దోషానికి లేదు లేదు అనే క్రియాపదాన్ని 1కి 4 సార్లుగా నొక్కి గట్టిగా ఒక్కాని. దేవా అస్తి యది రాజమౌళి భవదాభరణస్య నాస్తి కిం పాత్రం అనే వాక్యాన్ని ఓ దేవా చంద్రుడి శిరస్సునందు భూషణంగా అంటే అలంకారంగా కలవాడ, నాలోని దోషాలన్నీ నీ యొక్క ఆభరణాలకు పాత్రమైన వాణ్ణి కాదయ్యా కాదా అని అర్థం. అనువాదకుడు ఏమన్నాడు? నా దశ కాదని నీ భూషాదులకు రాజమౌళి అర్హుడని అని అనువదించారు. రాజమౌళి అనే సంబోధన సాభిప్రాయంగా అవటం చేత, రాజు అంటే చంద్రుడు కదా, చంద్రుడు మౌళి మీద ఉన్నవాడు ఆయన చంద్రమౌళి, అర్హుడుగా అని పక్కన ఆంధ్రీకరణ. భవదాభరణస్య అని ఏకవచనం మాత్రమే, నీ భూషాదులన్ అని బహువచనంలో ఆది అనే శబ్దాన్ని అనువదించడంతో ఎంతో అర్థ గాంభీర్యం ఏర్పడిందని దీని మీద రీసెర్చ్ చేసిన డాక్టర్ మల్లేల శ్రీహరి గారు చెప్పారు. బలిగేపల్లి ప్రతి పద్యంలో మూలంలోనే అర్ధ గాంభీర్య ఎంతో స్వతంత్రి సమకూర్చడానికి ప్రయత్నించి కృతకృత్యుడు అయ్యారు. రహసి స్వతంత్ర బుద్ధ్య పరిహసితు సులభ ప్రసన్నమూర్తి అనే శ్లోకానికి బహిరంతఃకరణ స్వతంత్రమతి అనే మత్తేభం పర్యాయ పదపూర్వకమైన ఆంధ్రిక. పరిహసింతు సులభ వరివసితు సులభ ప్రసన్నమూర్తి అనే దానికి పరిచర్య చేయటానికై సులభుడనైన వాడు, ప్రసాదోన్ముఖమై స్వరూపం కలిగినట్టి వాడని భావం. దానినే అనువాదకుడు కొంచెం విస్తరించి సుదీర్ఘ సమాస ఘటితంగా ముహుర్ముహురానంద రసప్రసన్న కరుణాస్ఫూర్తిన్ పురన్మూర్తి అయి అని అనువాదం. మూర్తి అనే అనుప్రాసం పాటించారు. కేవల ప్రసన్నమూర్తి అనకుండా మాటికి ఆనందరసాన్ని ప్రసాదించే కరుణామూర్తిగా చెప్పడం ఔచిత్యానికి ఔచిత్యం. శ్లోకాంతరంలో రాజశేఖర అనే విశేషం, దీని 3వ పాదంలో మహనీయుండగు రాజమౌళి అని అనువాదం. జగదధిక అన్నది త్రిజగన్మాన్యుడు అని, అగణిత ఫలదాయక అనేది అగణ్య ప్రియావహుడై అని అనువాదం చేసి, మూలంలో గల ఫలాలు ఇచ్చేవాడు అనేది ప్రియబహుడుగా మారి, ఫలాలను ఇవ్వడం కంటే ప్రియాబహుడవడం విశేషం అంటున్నారు. మే హృదయ్ అనేటువంటి దానికి
మా మది అని ఆంధ్రీకరణ. మా మననే మా మనస్సు. ప్రస్తుత పద్యాంతరాలు ప్రత్యహుంబునికి సల్పన్ చింత నాకేమికన్. ప్రతి క్షణం నీ మీదే ధ్యాస పెట్టుకున్న నాకేమిటయ్యా అనే వాక్. నాకేమవుతుంది అని నువ్వే చూసుకోండి. అది అంటే అంత భరోసా. దీనికి మూలంలో లేదు. సులభ అనే మూలంలోని భావాన్ని ఇది స్వతంత్రించి పని చేసిన అనుకరణ అనుసరణ. స్వతంత్రం అతితో సంభావించి కొల్చడం భక్తుడి లక్షణమే కాదు, ఉత్తమ కవి యొక్క ధ్యేయం కూడా అలాగే అన్ని సూత్రప్రాయంగా ప్రకటించాడు. రేపు ఆరూఢ భక్తి గుణ కుంచిత అనే శ్లోకం నుంచి మిగతా వాటికి ఎలా అనువాదం జరిగిందో తెలుసుకో.